గురుగారు ఇప్పుడు మనకి నెక్స్ట్ రాశి మకర రాశి. అయ్యా మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. బాగుందండి. మకర రాశి అన్ని మైనసే ఉన్నాయి. కాకపోతే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. 14 భారీగా ఉంది కదా. జీరో కదండి. జీరో అయినా వాళ్ళ ఖర్చు సమానంగా ఉంటుంది. అంటే ఆదాయం ఉంటుంది, ఖర్చు కూడా ఉంటుంది. ఇకపోతే అవమాన ఖర్చు తక్కువే ఉంది. ఆ రాజ్యపూజ్యం బాగుంది కదా, జీరో అనుకోవడం కూడా లేదు. ఆ రాజ్యపూజ్యం బాగుంది, 3 ఉంది కదండి. అక్కడ అవమానం 1 ఉంది. అందుచేత పెద్ద ఇబ్బంది. గత సంవత్సరం కన్నా బాగుందండి. ఎందుకంటే శని కూడా వెళ్ళినాడు. శని పూర్తయిపోతుంది, వెళ్ళిపోతాడు. ఈ సంవత్సరాంతంలో వెళ్ళిపోతాడు శని. ఆ కుంభరాశి నుంచి మళ్ళీ మీన రాశిలో వెళ్ళిపోతాడు సంవత్సరాంతంలో. కాబట్టి ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా బాగుంది మకర రాశి వాళ్ళు చెప్పాలంటే ఇప్పుడు దాన్ని బట్టి. కాకపోతే వీళ్ళకి శని తృతీయ స్థానంలో కుంభరాశిలో రజతమూర్తిగా ఉన్నాడండి. తర్వాత రాహు తృతీయంలో మీన రాశిలో తామ్రమూర్తిగా ఉన్నాడు. కేతువేమో 9వ స్థానంలో కన్యారాశిలో రజతమూర్తిగా ఉన్నాడండి. తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ సంవత్సరం వీళ్ళకి. అంటే గత సంవత్సరం కన్నా అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయనుకోండి తొందరగా తొలగిపోతాయి. అన్ని వ్యవహారాలు పరిష్కార దశకు వచ్చే స్థిరాస్తి విషయంలో కానీ అన్నదమ్ముల విషయాలు కానీ వస్తాయి. శుభకార్యాలు కలిసి వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి. హోదా కలిగిన వ్యక్తులతో పరిచయం, రాజకీయ నాయకులు చాలా బాగుంటుంది. మకర రాశిలో ఉంటే ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. గృహంలో జీవితం ఆనందంగా ఉండడం, గృహ నిర్మాణ ప్రయత్నాలు, స్థిరాస్తుల విషయంలో బట్టి కొంచెం జాగ్రత్తగా చోరభయం కూడా ఉంది ఇంట్లో. స్థిరాస్తుల పంపకాల విషయంలో కానీ నష్టం జరిగే అవకాశం కూడా కొంచెం ఉంది. అంటే వీళ్ళు నిర్లక్ష్యభావం లేకుండా ఎక్కడ ఏది రావాలో సక్రమంగా మాట్లాడి ఉండాలి. చోరభయం కూడా ఇంట్లో డబ్బులు పెట్టుకోవడం, విలువైన డాక్యుమెంట్స్ అన్నీ పోయే అవకాశాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. విద్యార్థినివి జ్ఞాపక శక్తి కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి కొన్ని శాంతి మార్గాలు వీళ్ళు అవలంబించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. నిరుద్యోగులకైతే ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చి స్థిరపడతారండి. వీళ్ళు స్థిరపడిపోతారు. చాలా కాలం బట్టి వెయిటింగ్లో ఉన్నారు, ఉద్యోగం రావట్లేదు, పాప ఇబ్బంది. ఉద్యోగం వచ్చినా సరిగ్గా నిలబడలేకపోవడం, మారిపోవడం, మళ్ళీ స్థానచలనాలు ఉన్నాయి. ఈ సంవత్సరం స్థిరమైన ఉద్యోగం వీళ్ళకి లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట అయితే బాగా మెట్ట ప్రాంతాల్లో పంట ఏమన్నా వీళ్ళకి ఉంటే కనుక మెట్ట ప్రాంతంలో అటువంటి పంట మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఏదేమైనా కొంచెం శాంతి ప్రక్రియలు అవలంబించాలి వీళ్ళు కూడా. అంటే ఇంకొక గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు విద్యార్థులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని. ఈ విద్యార్థులు ఎలాంటి, అంటే ఇప్పుడు పరిష్కారం అంటే ఇప్పుడు పిల్లలు ఈ ఊళ్ళకి వెళ్ళడము, ఈ అభిషేకాలు చేయడం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఆంజనేయ స్వామిని ఎలా కొలచాలి వెళ్ళి, అంటే ఎవరు ఎక్కడైనా ఆంజనేయ స్వామి గుడి అంటే ఎక్కడైనా ఉంటుంది. సో దానికి ఎలా వీళ్ళు పరిష్కారం చేయాలి, అంటే దీనికి ఏమైనా నియమం ఏమైనా ఉందా? ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాతకాలం వెళ్తే మంచిది. ఉదయం శుచిర్భూతిగా స్నానం చేసి వెళ్ళాలి. 19 ప్రదక్షిణాలు చేస్తే మంచిదండి. ఆంజనేయ స్వామి ఆంజనేయ అని ఏదో ఒక నామం తీసుకోవడం. కాదే ప్రదక్షిణ చేసేటప్పుడు వీళ్ళు సెల్ ఫోన్లు ఆన్ చేసుకోవడం, వాళ్ళకేసి వీళ్ళకేసి చూడటం, మాట్లాడుకోవడం, ఇలా రకరకాలుగా దేవాలయాలు వెళ్తున్నారు. అందుకే ఫలితాలు రావడం లేదు వీళ్ళకి. కాబట్టి దేవాలయానికి మనం వెళ్ళామంటే స్వామి గురించే వెళ్ళాం కాబట్టి ఆయన మీద దృష్టి ఉండాలి. అక్కడ ఏం చేద్దాం మనకు సంబంధం లేదు. సెల్ ఫోన్లో ఏమన్నా ఆఫ్ చేసేసి, సెల్ ఫోనే పాడు చేస్తుంది అందరినీ కూడా. ఇప్పుడు అంటే టెక్నాలజీ ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవట్లేదు వీళ్ళు, ఎక్కువగా వాడేస్తున్నారు. దానివల్ల వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ దేవాలయం వెళ్ళిన 19 ప్రదక్షిణాలు చేస్తే మంచి, 19 చేస్తే చాలు. చేసి ఓ ఆంజనేయ సింధూరం కానీ, నువ్వుల నూనె కానీ, తమలపాకులు కానీ, వడమాల కానీ వేస్తే మంచిదండి. అంటే ఇప్పుడు తమలపాకులు అంటే ఇప్పుడు కొన్ని అంటే నేను విన్నది ఏంటంటే కొన్ని పరిష్కారాలకి 11 తమలపాకులు, 20 తమలపాకులు, 40 తమలపాకులు, అలా 101 తమలపాకులు అని చెప్పింది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ అంటే తాంత్రికంగా చెప్పారు కూడా. తంత్రాల్లో ఇవన్నీ ఉన్నాయి. అవి చేసి ఇంటికి కట్టుకోమని 11 తమలపాకులు పూజ చేసి కట్టుకోమని ఉంది. మనకి ఆంజనేయ స్వామి తమలపాకులు స్వామికి సమర్పించడం, పూజ చేయడం ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే సీతాదేవుని చూసిన ఆనందంలో దండలేం దొరకలేదు. ఇప్పటికే షాపులో అన్నీ లేవు కదండి. పూలు మాల గుర్చి వేయడానికి సముద్ర తీరం అది, అక్కడ ఏం ఉండదు. కొంచెం దగ్గరలో ఈ తమలపాకులకు సంబంధించి వనం ఏదో దగ్గరలో ఉంటే వీళ్ళు తొందరగా ఆ మాల పాదు కదండి, ఆ పాదు అట్టుకొని మెడలో వేశారు ఆంజనేయ స్వామి. ఆ వేయడం వల్ల ఏమైందంటే వాళ్ళకి ఆనందం కలిగింది. సీతాదేవుని చూసిన ఆనందంలో ఈయన ఉన్నాడు. ఇప్పుడు సన్మానం చేస్తే ఎలా ఉంటుంది, చాలా ఆనందం కదండి. మరి మనవాడి సన్మానం చేస్తే ఆనందంగా ఆనందపడ్డాడు. ఇవంటే నాకు సీతాదేవుని చూసి ఆనందం చాలా బాగుంది, మీరు ఇదే సమయం నన్ను సన్మానించారు కాబట్టి ఈ తమలపాకు అంటే నాకు చాలా ఇష్టము అన్నాడు ఆంజనేయ స్వామి. అందుకు వాడతారు, స్వామికి పూజ చేస్తే అందుకు ఆనందం. సీతాదేవిని నేను సాధించాను అనే గుర్తుగా తమలపాకులు స్వామికి ఇష్టం అన్నమాట. ఆ కార్యాన్ని సాధించారు కాబట్టి ఆ మొదటిసారిగా వీళ్ళే సన్మానించారు. వానరులు వీళ్ళందరూ అది ఇష్టం అన్నమాట ఆయనకి. మీరు అంటే ఈ తాంత్రిక శాస్త్రంలో చెప్పబడ్డాయి 4 అని 5, 11 తాంత్రిక కొన్ని ప్రయోగాల ప్రకారంగా పాజిటివ్గా వాడతారు అవన్నీ.
తమలపాకులు ఆరోగ్యానికి కూడా ఆయుర్వేదం కూడా చెప్తుందండి. రోజు కూడా తాంబూల శ్రవణం చేస్తే మంచి. అమ్మవారు కూడా తాంబూలం లలితాదేవి వేసుకుంటారు. మనం కూడా చాలామంది మన వాళ్ళు చాలామంది ఇప్పటికీ వేసుకుంటారు తాంబూలం. ఉదయం కానీ ఒకసారి వేసుకున్నా చాలు. రాత్రి భోగం, రోగనాశనం ప్రాతకాలం, ఉదయం మధ్యాహ్నం భోజనం చేయడం తమలపాకు మేము వేసుకుంటూ ఉంటాం. తాంబూలం మనకున్న కపాలం అన్నమాట తగ్గిస్తుంది, నరాల నిస్సత్తువు, రక్త దోషాలు ఉంటే తొలగిస్తుంది, గొంతును సరి చేస్తుంది, గొంతు క్యాన్సర్ ఇటువంటివి రావు అన్నమాట. చాలామంది అనుకుంటూ నవ్వులుతారంటారు, కానీ పాన్లు అవన్నీ వేసేదానికన్నా తమలపాకులు వాడితే చాలా మంచిది అని మనకు చెప్పబడింది. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు, ఎలాంటి దోష నివారణ గుళ్ళకి వెళ్ళాలో చెప్పండి. అలాగే సార్. మకర రాశి వాళ్ళకు కూడా ఈ దక్షారామానికండి దక్షిణ భాగాన్ని ఉందన్నమాట. కుందలమ్మవారి చెరువు అని ఉందండి. అక్కడ పార్వతీ సమేత మార్కండేశ్వర స్వామి వారికి ఈ దేవాలయం అంకితం చేయబడ్డాయి. ఈ దేవాలయాలు అయితే ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం వాళ్ళండి. ఏమంటే అలాగే రెండవ పాదం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు. మాచర అని ఉందండి. అక్కడ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం. మాచరమ్మ పేరు అదే పెట్టారు. అంతే మాచరని ఊరు. మాచరమ్మ అని అమ్మవారు చాలా ఫేమస్ అన్నమాట. పూర్వకాలం రాజుల కాలం నుంచి కూడా జరిగేది. అక్కడ నవజనార్దనలో ఒక లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం ఉంది. అది కూడా చాలా ప్రాశస్యం. అందులో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి అభిషేకం చేయడం శాంతి పూజలకి విశేషం. అలాగే సత్యవాడ అనేది కాకినాడ దగ్గరలో ఉంది క్షేత్రం కూడా. అక్కడ కూడా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం చంద్రగ్రహ దోష పరిహారానికి చాలా మంచిది ఇది. అలాగే సుందరపల్లి అనే గ్రామం ఉందని ఉమామహేశ్వర సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం. ఈ 4వ పాదం వాళ్ళు ఉత్తరాషాఢ వాళ్ళు శాంతి చేసుకుంటే మంచిది. శ్రవణ నక్షత్రం వాళ్ళు వానపల్లి అని ఉందండి. ఉమామహేశ్వర సమేత నందీశ్వర స్వామి దేవస్థానం, వైద్యనాథేశ్వర స్వామి, వైద్య నందీశ్వర స్వామి అంటూ ఉంటారు వాళ్ళు. ఆ విధంగా అక్కడ మంచిది. మందపల్లి అంటారు. ఆ క్షేత్రంలో పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి వారు. అలాగే శనికి శాంతికి కూడా మంచిది. శనేశ్వర స్వామి కూడా ఇక్కడ. వాడపాలెం అని ఉంది. మాణిక్యాంబ సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానం. అక్కడ అభిషేకాలకు మంచిది. వీరపాలెం అని ఉంది. భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ అభిషేకాలకు మంచి. ధనిష్ఠా నక్షత్రం 1వ పాదం వాళ్ళు అని ఉంది. వెల్లంపల్లి అంటారు దీన్ని. శ్రీ మహిషాసురమర్దని సమేత రాజరాజేశ్వర నరేంద్ర స్వామి దేవస్థానం. ఎక్కడ వీరుండ్రి పేరు అన్నమాట. చాలా శక్తి మహిషాసురమర్దని అమ్మవారు. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారితో కూడా నరేంద్ర స్వామి వారు, రాజరాజ నరేంద్ర పరమేశ్వరుడు. ఏమండి అక్కడ దగ్గరలోనే ఈ ధనిష్ఠా నక్షత్రం 2వ పాదం వాళ్ళండి. అయినవిల్లు ఉంది. అక్కడ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం. వినాయకుడు కూడా ఫేమస్. వినాయకుడు విఘ్నాలు తొలగి. ఈ 2 క్షేత్ర తల్లిదండ్రులు కొడుకు అక్కడే ఉన్నారు. 2 విశేషమైన క్షేత్రాలు. అక్కడ శాంతి చేసుకుంటే అభిషేకం చేసుకుంటే మంచిది. ఇంకోటి ఇక్కడ గురుగారు ఇప్పుడు శ్రవణ నక్షత్రం సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి నక్షత్రం. ఈ నక్షత్రం వాళ్ళకి ఈ శని దోషాలు ఉండవు, పట్టవు అని చెప్పి అంటారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అలా ఏమీ ఉండదండి. పలానా నక్షత్రం వాళ్ళకి శని దోషం ఉంటుంది. ఇంకా తన ఇంట్లో ఇప్పుడు యజమాని ఉన్నాడు. కుంభరాశి మకర రాశి కదండి, స్వక్షేత్రమే కదా, శని ఇల్లే కదండి. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు ఇంట్లో. బయట స్టూడెంట్లందరినీ కూడా మాస్టారు బయట పిల్లలందరూ బాగా తన కొడుకుని జులాయిగా వదిలేడు కదా. ఇంకా ఇప్పుడు టీచర్ ఏం చేస్తారో వాడు తన కొడుకు ఇంకా బయట పిల్లల కన్నా ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా కొంచెం మరీ శ్రద్ధ తీసుకుంటాడుగా. అందుచేత తప్పు చేస్తే గట్టిగా ముట్టిగా పడతాడు పైగా స్వక్షేత్రం వాళ్ళు. అందుచేత శ్రవణ నక్షత్రం కదా నేను వదిలేస్తానని ఏమి అండవు. అదే వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కాబట్టి శని ప్రభావం తక్కువగా ఉంటుంది. అంటే ఆ రోజు వీళ్ళు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కొంచెం పరిహారం బాగుంటుంది. మీరు అంటగా ఆ నక్షత్రం వెంకటేశ్వర దర్శనం చేయడం, బిల్వపత్రాలతో పరమశివుడిని ఈ శ్రవణ నక్షత్రం రోజు అభిషేకం చేయడం. వెంకటేశ్వర బిల్వపత్రార్చన ప్రియారు. బిల్వపత్రాలు కూడా ఆయనకి ఇష్టమండి. బిల్వపత్రాలు సమర్పిస్తారు. తులసితోనే చేయాలని లేదు, బిల్వపత్రంతో కూడా చేయొచ్చు. బిల్వపత్రార్చన ప్రియాయ నమః నామంలోనే ఉంది.